ఈరోజు ఎపిసోడ్లో మనోజ్కి ఎదురైన చేతబడి ఈ భయం మరియు ప్రభావతికి వచ్చిన తిప్పలు తెలుస్తూ ఉంటుంది. మనోజ్ తన షోరూంలో బిజీగా ఉన్నప్పుడు ఎవరో ఒక సంచి పంపిస్తారు. అందులో 3 గుడ్లు ఉంటాయి. వాటి మీద విచిత్రమైన బొమ్మలు ఉంటాయి. ఇవి చేతబడి చేసిన గుడ్లు. మా నాన్న కూడా ఇలాగే పోయారు అని మనోజ్ని భయపెడుతూ ఉంటారు. మనోజ్ చాలా టెన్షన్ పడి తన ఫ్రెండ్ హెల్ప్తో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. స్వామీజీ వార్నింగ్ ఇస్తూ నీ బిజినెస్ నాశనం అవ్వాలని, నీ ప్రాణానికి ప్రమాదం కలగాలని ఎవరో చేతబడి చేశారని చెప్తూ ఉంటాడు. మనోజ్కి ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళు పరిహారం చేయాలి. మనోజ్ మా అమ్మ ప్రభావతి అంటే ఇష్టం అని అంటాడు. అయితే యమమందలు మెడలో వేసుకొని ఒంటికి కట్టుకోవాలి, నిప్పుల గుండం చేతిలో పెట్టుకోవాలి, నడవాలి అని చెప్తూ ఉంటారు. అయితే మీనా తన ఫ్లవర్ బిజినెస్ కోసం ఒక కాంట్రాక్టర్ని కలుస్తూ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒకడు మీనాని ఫాలో అవుతూ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ రాజేష్కి మీనా గురించి సహాలు ఇస్తూ ఉంటాడు. కానీ రాజేష్ ఫాలో అయ్యేది తన తమ్ముడి బాలు పెళ్ళం మీనానే అని బాలుకి తెలియదు. అయితే మనోజ్ ఇంటికి వచ్చి ప్రభావతిని నువ్వే ఈ పూజ చేయాలి అని అడుగుతాడు. ప్రభావతి నా వల్ల కాదు, నేను ఉపవాసం ఉండలేను అని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది.